ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఇటువారు కూడా ఇశ్రాయేలీయులారా, అందరూ కలిపి, ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. రైట్, నాతో పలకండి. ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళు వంచగలిగిన వారు వంచండి. వంచకపోతే యేసునామమున ఒకదను వంచుతాడు. వంచటం అంటే సామాన్యంగా ఉండదు. ఇప్పుడు వంచగలిగినప్పుడు వంచితే చాలా మంచిది. మోకరించుట ద్వారా సాతాను సిగ్గుపరచబడతాడు. కాబట్టి దయచేసమ్మా, చూడు, మంచి మాట చెప్పు. కాదు, పైకి ఎక్కుతాను అంటున్నాం. పని చేస్తుందా? ప్రైజ్ ది లార్డ్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, జీవము కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ధనికరమైన శుభనామమును బట్టి స్తోత్రాలు దేవా. మరి 2 దినాలు ప్రభు, మరి పెరవలి గ్రామాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకున్న నూతన యెరూషలేం ప్రార్థనా మందిరాన్ని బట్టి స్తోత్రాలు. స్థానిక దైవ సేవకులు, కుటుంబం, బాధ్యత గల సహోదరులు, మరి సహోదరులు, సంఘం బట్టి స్తోత్రములు. పరిచయలు ఏకీభవించిన దైవ సేవకులు, పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. ఓ ప్రభువా, మరి చివరి కూడిక ద్వారా కూడా, ఈ సువార్త కూడిక ద్వారా మీ నామం మహిమపరచబడాలి, మీ నామము గణపరచబడాలి, మీ నామం వెల్లడి కావాలి. మీ ప్రజలకు మీరు కనపడాలి నాయన దేవా. మీరు కనపడితే క్షేమం, మేము కనపడితే క్షేమం. ప్రభా, మీ ప్రజలు ఈ రాత్రి ఖాళీగా వెళ్ళకూడదు. ఏ విధంగా వెళ్ళాలో మీరు తెలియజేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా, ఇక్కడ ఉన్న దైవ సేవకులు, పరిశుద్ధుల కంటే నేను అత్యల్పుడును, అయోగ్యుడునని మరోసారి హృదయపూర్వకంగా ప్రభా ఒప్పుకుంటున్నారు. ప్రభా, నీ రక్తంలో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ చేతులకు అప్పచెప్తున్నాం. నన్ను విరిచి వడ్డించిన ఆయన తిని తృప్తి పొందినట్లుగా ఎవరు ఖాళీగా వెళ్లకుండా మీ వాక్యముతో నింపుకొని వెళ్ళడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ ప్రజలు వినగలిగిన మనసు, నాయన గ్రహించుకునే మనసు, లోబడే హృదయం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, మీ దాసును మరి అంగీకరించండి. నిర్గమనాలు 12, 21-9 లోక 12 నెరవేర్చిన ఆయన పిలిచిన వానికి కొలతలేని ఆత్మనిచ్చును కనుక దేవుడు మాటలు పలుకును అన్నారు. మీరే సహాయపడమని ఘనత, మహిమ, స్తుతి, ప్రశంస మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి దైవజనుడు భక్తిగా ఏర్పరచుకొని ఇచ్చిన అపారమైన దర్శనాన్ని బట్టి స్తోత్రములు. సమీపంగా దూరంగా ఉన్నవారు, లైవ్ ద్వారా వింటున్నవారు హృదయాల్లో మీ కార్యం జరిగించి మీ ప్రజలను ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎనిమిది గంటల 20 నిమిషాలు అయింది. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం 2 దినాలుగా చూస్తూ ఉంటున్నాం. మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. ఏమన్నాడు? సిద్ధపడుడి. ఎందుకని పదే 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 ఈ 5-6 మీటింగుల్లో కూడా మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి ఎందుకు చెప్తున్నాడంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి
12వ వచనం. ఇదిగో ఈ ప్రకటన గ్రంథంలో 7 పర్యాయాలు ఇదిగో నేను వచ్చుచున్నాను, ఇదిగో నేను వచ్చుచున్నాను. అంత మాత్రం ఒకటే, త్వరగా వచ్చుచున్నాను. చాలు చాలు, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో అయితే అంటాడు, కాలం బహు కొంచెంగా ఉన్నది, కొంచెం కాదు బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చును. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు కనుక, అయితే మళ్ళీ త్వరగా వచ్చుచున్నాడు కనుక మీ దేవుని సన్నిధిని కనబడటకు సిద్ధపడాలి. అయితే దేవుడు ఆయన రాకడా త్వరగా వచ్చుచున్నాడు. మరి ఏం కావాలి? మార్కు సువార్త 1వ అధ్యాయం 15, అది ఇప్పుడు మాట. మార్కు సువార్త ఒకదానికి లింక్ ఉంది. మీ దేవుని సన్నిధిని కనబడకు ఎందుకు సిద్ధపడాలంటే, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. త్వరగా వస్తే మరి ఏం కావాలి, ఏం చేయాలి? మార్కు 1:15, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. అది ఈ చివరి కోరిక ఏంటంట? మనస్సు మార్చుకొనుడి. ఈ యొక్క పదం మీద ఈ రాత్రి మీ గమనాన్ని తీసుకొస్తాను. ఈ యొక్క పదమే మీరు ఏం చెప్పారు? చివరి కోరిక అంటే మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? కాలము సంపూర్ణం అయిపోయింది. మన మీటింగుల సమయం కూడా సంపూర్ణం అయిపోయింది. మనం ఇంటికి పోయే సమయం కూడా సంపూర్ణం అయిపోయింది. నేను వెళ్ళే సమయం కూడా సంపూర్ణం అయిపోయింది. కాబట్టి ఎవరోళ్ళకి వాళ్ళు వెళ్ళే సమయం కూడా, ముసలిపడవలు కూడా ఏమైంది? సంపూర్ణం అయిపోయింది. అందరు కూడా ఎవరింటికి వారు వెళ్ళడానికి సమయం సంపూర్ణమైంది. యేసు ప్రభువారు మధ్యాకాశానికి రావడానికి సమీపమైంది. మీరు దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడండి. అయితే ఏముండి సిద్ధపడాలి? మారు మనసు పొంది. మారు మనసు పొందకుండా నువ్వు సిద్ధపడిన ఉపయోగము లేదు. ఈ రాత్రికాల సమయంలో ఈ మారు మనసు అనేది అంటే ఏంటి సబ్జెక్ట్ ని జాగ్రత్తగా మీరు వినాలని మనం చేసుకున్నాను. అమ్మా, మారు మనసు అంటే ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథం మీకు వివరంగా చూపిస్తా, ప్రతి రెఫరెన్స్ చూపిస్తా మీకు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. అది తమ చెడు నడతలు విడిచి. ఇప్పుడు అక్కడ నెగిటివ్ థింగ్ లో ఉంది. పాజిటివ్ లో చూస్తే దేన్ని మారు మనసు అంటారు? చెడు నడతను విడిచిపెట్టడమే మారు మనసు. ఒకవేళ చెడు నడత అర్థం కాలేదు అనుకో, పాపాన్ని విడిచిపెట్టడమే మారు మనసు. ఇదే మీకు సింపుల్ గా మీకు అర్థమయ్యే భాష ఇంపార్టెంట్. అర్థం కాని భాష ఎంత చెప్పినా వ్యర్థం సర్వం వ్యర్థమే. దేనికంటే నేను 97లో సేవకు వచ్చాను. నేను 1997లో అప్పుడే ఎంసెట్ చదువుతా ప్రభు పిలిస్తే వచ్చా. తాడువాయికి వెళ్ళా. ఆ ప్రజలు అక్కడ మందిరం లేదు, స్థలం లేదు, విశ్వాసులు లేరు. దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం ప్రకారంగా నేను చెప్పాను చూడు, నాకు తోడు ఒక సంఘపెద్ద ముసలాన్ని ఇచ్చారు. మేమిద్దరం పోయాం. వాళ్ళు ఎంత నాగరిక అడిగి ప్రజలంటే ఏమీ తెలియదు. ఒకసారి పొగులు మీటింగ్ చెప్తా, అమ్మా ఆకాశపు నక్షత్రాల వలె దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు అన్నాడు అబ్రాహాముని. మిమ్మల్ని కూడా దేవుడు ఆస్వాదిస్తాడు. నక్షత్రాలు తెలుసుగా మీకన్నా, మాకు తెలియదు అన్నాడు. ఇక నేను ఏం చేయాలి ఇప్పుడు? నక్షత్రం చూపించడానికి పైకి చూపిస్తే పైన ఏమి లేదు, పొగులాయా. మళ్ళీ రాత్రి మీటింగ్ ఉంది, అప్పుడు చెప్పా పైకి చూడండి అన్న. చూసి అవి తెలుసాను, అయ్యేది మాకు తెలియదు అన్నారు. ఏంద చుక్కలో ఏమన్నారు? ఇంకప్పటి నుంచి వాళ్ళు చుక్కలు, నక్షత్రాలు చెప్పను.
ఎందుకని వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు వాళ్ళ భాషలో పాడటం మంచిది. అంతేగాని మనకు అర్థమైన భాష చెప్తున్నాం కానీ నాకేదో వచ్చని ఏదో భాషలో చెబితే ఏమన్నా ఉపయోగమా? ఉపయోగం లేదు. అందుకని రాత్రికాల సమయంలో మీకు కూడా ఒక చక్కని పదం మీద, మారు మనసు అంటే ఏంటి? పాపాన్ని విడిచిపెట్టుట, చెడు నడత. నడత అంటేని ప్రవర్తన. జేమ్స్ బాండ్ గట్టోడే, ఆల్రౌండర్. కాబట్టి నడత అంటే అమ్మాయి నడత బాగలేదు, అబ్బాయి నడత బాగలేదు అంటే ఏంటర్థం? వారి ప్రవర్తన బాగలేదు. ప్రవర్తన అంటే ఏంటో తెలుసా? చూపు, మాట, వినేది, చేసేది, నడిచేది అంత మొత్తాన్ని కలిపి ప్రవర్తన అంటారు. అర్థమైందమ్మా? కాబట్టి వాళ్ళ జీవిత శైలి బాగలేదు. ఇప్పటికైనా నీ ప్రవర్తన అంటే నీ చూపు మారాలి, నీ మాట మారాలి, నీ బ్రతుకు మారాలి, నువ్వు చేసే క్రియలు మారాలి. అది మారు మనసు అంటే. ఓకేనా? మారు మనసు అంటే ఏంటో చెప్పారు. ఓకే, అసలు మారు మనసు పొందాలని ఆజ్ఞని ఎవరిచ్చారు? రండి, మారు మనసు పొందుట దేవుడు ఆజ్ఞ, మనుషుల ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. చదవండి రండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లోనిచ్చే ప్రతిదీ మనం బైబిల్ ప్రకారమే చూద్దాం. అప్పుడు వాక్యంగా మనం చూసినప్పుడు ప్రాబ్లం ఉండదు. అమ్మా మర్చిపోయా, మారు మనసు ఇచ్చేదెవరు? మారు మనసు ఇచ్చేదెవరు? సరే, తర్వాత చూపిస్తా మారు మనసు అంటే ఏంటో చూడండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమునను దేవుడు చూడనట్టుగా ఉండేది గాని ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవాలని. ఇప్పుడు మారు మనసు అనేది ఎవరు ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞ. ఎంతమందిని మారు మనసు పొందమంటున్నాడు? అందరూ. పెరవుల్లో ఉన్న మీరు ధనికులైనా, పేదవారైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వు చదువుకున్నా, చదువుకోపోయినా, నువ్వు రైతువైనా, కూలివైనా, నిరుద్యోగమైనా, ఉద్యోగమైనా, నువ్వు ఎవరైనా సరే ప్రతి మానవుడు ఏం పొందాలి? ఎందుకని ఎందుకని మారు మనసు పొందాలి? అయ్యో, ఇందాక చెప్పాను, అందరు కూడా ఏమైపోయారు? ఎందుకని? పాపముతో చెడిపోయారు. పాపముతో మలినమైపోయి ఇష్టానుసారంగా బైబిల్ చెబుతుంది నీతిమంతుడు లేడు, ఒక్కడుగో లేడు. ఇప్పుడు అందరిని ఎందుకు మారు మనసు పొందమంటున్నాడు? అందరూ పాపము చేసి, రైట్ అంటే అందరూ పాపం చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే అందరూ పాపంలో ఉన్నారు. ఏ భేదం లేదండి. బాగా వినండి, అందరూ పాపం చేశారు. తెలియక వాళ్ళు వీళ్ళు అనుకుంటారే గాని ప్రతి మానవుడు అందరూ పాపం చేశారు, అందరూ త్రోవ తప్పారు, అందరూ కూడా నిత్య నాశనానికి పాత్రులయ్యారు. అందరూ బైబిల్లో రాయించి పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ పాపం చేశారు, అందరూ త్రోవ తప్పారు, అందరూ నిత్య నాశనానికి పాత్రులయ్యారు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడనో లేడు. అయితే ఎక్కడి నుంచి వచ్చింది పాపం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాండం, ఆదాము నుంచి పాపం వంశ పారంపరంగా పాపం వెళ్తూ వచ్చింది. అయితే ఒకసారి నా కళ్ళు చూస్తా ఉండండి, నేను మీకు జరిగిన సంఘటన చెప్తాను. ఎట్లా వచ్చిందో పాపం. ప్రతి ఒక్కరు వినండి. స్కూల్లో మాస్టర్ ఉన్నాడు, ఆయన సైన్స్ మాస్టరు. ఓ పిల్లోడికి క్లాసులో అందరికి చెప్తున్నాడు. అమ్మా నగలు చూడండి, చెప్తా బోర్డు మీద అన్నాడు ఎలక్ట్రిసిటీ అని రాశాడు బోర్డు మీద. అరే చెప్పురా అన్నాడు. అందరు చెప్పారు కానీ ఒకళ్ళు వేసాడు. చెప్పురా అంటే అదే ఏంటంటే ఎలక్ట్రిసిటీ అని. సిటీ కాదురా, ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ. వాడికి ఏం బలగట? సి బలగటం చేతగట. నత్తివాడు వాడు నత్తి. వాడు చెప్పి మాస్టర్ గారు కూర్చోరని దండం పెడతాను, కూర్చోబెట్టి. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ నాన్న కనపడ్డాడు. ఎవరికి? మాస్టర్కి. నమస్తే మాస్టర్ గారు,
నమస్తే అండి అన్నాడు. అనగానే మా వాడు ఎంత చదువుతున్నాడు అన్నాడు. ఏం చెప్పారు సార్ మీ వాడి గురించి? ఎలక్ట్రిసిటీ అని ఒకరు చెప్పమంటే ఎలక్ట్రిక్ నన్ను చంపాడండి. మీ వాడు నా వల్ల కావట్లేదయ్యా అన్నాడు. వాడి కెపాసిటీ అంతే అన్నాడు. ఈడికి సీరాదు ఏమనాలి లెక్కైతే కెపాసిటీ అనాలా. వాడి అంటే సామర్థ్యం అంతేనండి. వాడికి ఏం చేస్తావు అనాలా. అది రాక వాడి కెపాసిటీ. ఓ అబ్బో ఈడికి కూడా అదేనండి వస్తానన్నాడు. వాడితో కొద్దిపోయి ఈడు తేటపోతే తండ్రితోని వెళ్ళిపోయాడు. కొద్ది కాలం తర్వాత వాళ్ళ తాత వచ్చాడు. ఇంతవరకు చదువుతాడు మొత్తం వాడు ఇంతవరకు చదువుతాడు. టైం అయిపోయింది. వాళ్ళ తాత కనపడ్డాడు. అంత దూరం నుంచి కనపడి చెయ్యి లేపుదామా లేదని భయపడుతున్నాడు తాతయ్య. మాస్టర్ గారు కూడా చెయ్యి పెద్ద ఆయన కదా లేపుదాం ఈయన భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా అసలు మాస్టర్ గారు చచ్చిపోయాడేమో అనుకుంటాడు ఈయన. తాతయ్య చచ్చిపోయి ఇతను అనుకున్నాడు. ఎందుకో తెలుసు అంటే ఈ పిల్లోడు ఏం చేశాడు, వీడు మామూలు కత్రి కాదు. వీడు ఏం చేశాడంటే, డాడీ తాతయ్య ఈరోజు స్కూల్ పట్టలేదు తాతయ్య. ఏమైందిరా? ఏమేం తాతయ్య మా సైన్స్ మాస్టర్ చచ్చిపోయాడు. అవునురా పాపం ఎక్కడని బాగా పలికిస్తాడు. చచ్చిపోయాడా? ఏం తాతయ్య సడన్ గా రాత్రి కూడా కనపడ్డాడు కంటే కనపడితే ఏం తాతయ్య రాత్రి స్ట్రోక్ వచ్చి పోయాడు. అవునా? సైన్స్ మాస్టర్ ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా? సులోచన అక్క ఏం చేసిందో చెప్తే ఫోన్ చేసి, సార్ మా తాతయ్య చచ్చిపోయాడు సార్, మా తాతయ్య చచ్చిపోయాడు, స్కూల్కి రావట్లేదండి. మాస్టర్కి ఏం చెప్పాడు? మా తాతయ్య చచ్చిపోయాడు అని చెప్పిండు సెలవు. కానీ ఇంట్లో తాతయ్యకి ఏం చెప్పాడు? మాస్టర్ చచ్చిపోయాడు. అందుకని వీళ్ళిద్దరు దూరం నుంచి చచ్చిపోయిన తర్వాత నేను తాతయ్య అట్ట బతికిందని మాస్టర్ గారు అనుకుంటున్నాడు. మాస్టర్ గారు ఏమనుకున్నాడు? తాతయ్య అట్ట బతికిందని నేను అనుకుంటున్నాడు. అనుకుని చివరికి ఆయన నిజంగా కళ్యాణ్ అవుతాడు అనుకొని, సార్ అంటే సార్ ఉన్నట్టున్నాడే, ఏం సార్ అంత అనుమానం పడ్డారన్నాడు. ఏమన్నాయా మీ మనవడు ఇటు చెప్పినట్టే నాకు కూడా చెప్పిండు కానాడు. సార్ ఇంతకు సరేలే కానీ ఇంతకి చదివేడు ఏం చెప్పాను సార్ నీ మనవడి సంగతి? ఎలక్ట్రిక్ చెప్పి గంట సేపు పిల్లలందరూ చెప్పారు కానీ మీ వాడు చెప్పలేదు. వాడిని మార్చటం నా వల్ల కాలేదు. నీ కొడుకు చెప్తే నీ కొడుకు అన్నాడు, వాడి కెపాసిటీ అంతే అన్నాడు నీ కొడుకు. ఏ సార్ మీరని చెబుతారంటే ఈయనకు మండి, ఈయన మండి అంటాడు. అంత పబ్లిసిటీ అవసరం అన్నాడు అంటే ఈయన ఉద్దేశం ఏంటి? పబ్లిసిటీ. ఈ సీ బలకాలు ఈయన కూడా, ఇతను కూడా సీ రాదు. ఎందుకని తాత దేవుడికి వచ్చింది, మనోడికి కాదు. కొడుకుని బాగా చేసింది వస్తాడు దగ్గరికి, గుడి దగ్గరికి. కొడుకుకి వచ్చింది, కొడుక్కి మనోడికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అన్నాడు పబ్లిసిటీ అంటే ఎంతమందికి చెప్పుంటూ ఊరికెళ్ళి చెబుతావా? అంత పబ్లిసిటీ అవసరమా ఏంది? వాడికి ఏదో వచ్చింది వాడి కర్మట దాన్ని అని చెప్పాలని పోయి అంత పబ్లిసిటీ అవసరమా అన్నాడు. ఊరి అబ్బో ఈడికే ఉందనుకుంటా ముసలోడికి. ఈ ముసలోడికి వయసోడికి పిల్లోడికి వచ్చిందని వస్తా సార్ మీకు దండం పెడతాను వెళ్ళిపోయినాడు. నేనంట తాతది కొడుకుకి మనోడికి ఎట్టొచ్చిందో ఇప్పుడు తాత ఆదాం అర్థం కట్టడానికి. మన తండ్రులు మనం పిల్లలం అనుకోండి అంటే ముత్తాతల నుంచి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పాపం ఒకరి నుంచి ఒకరికి ఏమైంది? సంప్రాప్తమైంది. అది నా ఉద్దేశం. ఏ భేదం లేదు. తాత కొడుకు మనోడు అన్నట్టు ఏ భేదం లేదు. అందరూ పాపము చేశారు. ఇంకంతే. చూపులో పాపం ఉంది, మాటలో పాపం ఉంది, వినే దాంట్లో పాపం ఉంది, చేసే దాంట్లో పాపం ఉంది. మానవుడు పాపాత్ముడని నువ్వు ఎవరైనా సరే పాపములోనే జీవిస్తూ ఉంటున్నాం. ఇది మొదటి భాగం. అయితే అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఆజ్ఞ. మరొక మాట చూద్దాం రండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవడో నశించుట ఇచ్చయింపక. రైట్. ఇప్పుడు చెప్పండి, మారు మనసు అనేది ఎవరి కోరిక? ఇందాకేమన్నాం? ఆజ్ఞ. ఇప్పుడు కోరిక. మారు మనసు పొందాలని దేవుడు కోరిక. మా కోరికే కాదు, తల్లిదండ్రుల కోరికే కాదు, నీ భర్త కోరికే కాదు,
నీ భార్య కోరికే కాదు, నీ స్థానిక సేవకుడు కోరికే కాదు, మా కోరికే కాదు, దేవుని కోరిక. కొన్నిసార్లు భార్య వచ్చేమంటుంది, నాకొక్కటే కోరికన్నా. ఏంటి? నా భర్త మారుమనసు పొందితే చాలు నాకు. తల్లిదండ్రులు పొందితే పిల్లల్ని ఏమంటారు? అన్న నాకు ఒక్కటేనా, మా పిల్లలు ఒక్కటేనన్నా, మీ ఇద్దరు వస్తాం చర్చికి. నా పిల్లలు మారితే నా కోరిక, నాకు ఏ కోరిక వద్దు. బిల్డింగ్ కట్టాలా, బంగారం సంపాదించాలా, పొలంగా, నాకు ఆ కోరికలు లేవు, నాకు ఎన్ని వద్దు. కానీ నా పిల్లలంతా, నేను, నా పిల్లలు, నా కుటుంబం తేడా ఉండాలా, దేవుని సన్నిధిలో మారు మనసు పొంది ఉండాలి. అంతకంటే నాకు ఏ కోరిక లేదు. నాకు బైబిల్లో దావీదుకి ఏ కోరిక కోరాడు? చిరకాలం, కీర్తన 20 అంటాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, నా జీవిత కాలం అంతా ఎక్కడ నివాసం చేయాలని కోరిక? దేవుని మందిరం. ఆయన రాజుగారు, పని బాట్లేని గాలి దిగోడు కాదు. ఆయన కోరిక చూడండి, ఎంత మంచి కోరికో. ఈ రాత్రికాల సమయంలో దేవుని కోరిక, ఈ ఈ పెరవల్లో ఉన్న ప్రతి యవనస్తుడు, ప్రతి వృద్ధుడు, ప్రతి నడి వయసు, ప్రతి మనిషి ఏమనాలి? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నా, బయట కూర్చున్నా, సహోదరులు గాని, సహోదరులు గాని, పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని, ఎవరైనా ఏ సమాజానికి పోతున్నా నువ్వు మారు మనసు పొందాలని దేవుని యొక్క కోరిక. మొదటిది ఆజ్ఞ, రెండవది కోరిక. అయితే మూడవది, అసలు ఈ మారు మనసు ఇచ్చేది ఎవరు? రండి, పరిశుద్ధ గ్రంథం అపోస్తుల కార్యములు 11:18. మూడోది, అసలు ఈ మారు మనసు ఇచ్చేది ఎవరో చూడు. వారు ఈ మాటలు విని మరేమి అడ్డమో చెప్పగా, అట్లయితే అన్ని జనులకును దేవుడు అయ్యా దయచేసువాడు. అంటే మారు మనసు ఇచ్చేది ఎవరు? దేవుడే. దేవుడే. నీ భర్త నిన్ను మార్చలేదు, నీ భార్య నిన్ను మార్చలేదు, నీ పిల్లలు నిన్ను మార్చలేదు, మేము మార్చలేము, మేము కూడా నిమిత్త మాత్రమే. మార్చేవాడు ఎవరు? నీ మనసు మార్చే. కొన్నిసార్లు మనం ఏమంటాం? అలివి కాకపోతే ఏమంటాం? ఏం పలకరు? అది ఇప్పుడు బాగా చెప్పారు. ఆ దేవుడు మార్చాల్సిందేనమ్మ వాడిని. మంచి మంచోళ్ళు పోతారు, ఈడు పోవట్లేదు. వాడు మార్చాల్సిందే. వాడు ఊళ్ళో నుంచి కొన్నిసార్లు ఎత్తుకోడు మాట్లాడుతుంటారు. కాబట్టి అలివి కావటం కాదు. ఒక మనిషి మార్చాలంటే, ఒక మనిషిని ఈ లోకంలో ఎవడ వల్ల తెలియక కొన్నిసార్లు ఏమనుకుంటుంది తెలుసా? వీళ్ళందరూ నేనేం మార్చా. దేవుడు మార్చింది. మనం మార్చినోడు మళ్ళీ పోతుంది. దేవుడు మారిస్తే ఎవడు వాడు. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు దేవుడిచ్చేది. ఇప్పుడు 3 చెప్పా. ఏమన్నా? మారు మనసు అంటే ఏంటో చెప్పా, మారు మనసు దేవుని ఆజ్ఞ అని చెప్పా, మారు మనసు దేవుడు కోరిక అని చెప్పా, మారు మనసు ఇచ్చేది దేవుడు అని చెప్పా. ఓకే ఓకే. తర్వాత మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడా? ఇచ్చాడా? ఈ లేదా? ఇచ్చాడు. ఏడుంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. చక్కగా నోట్ చేయండి. సమయం ఇచ్చాడా? దేవుడు ఏమి సమయం ఇచ్చాడు? అయ్యా కూర్చున్న సహోదరులు జాగ్రత్తగానండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చితిని గాని. అంటే మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేశాడు? సమయం ఇచ్చాడు. అయితే ఎంత నేను చెప్పలేను, అందరికి ఒకే సమయం లేదు. ఒకరికి రోజులు కావచ్చు, ఒకరికి గంటలు కూడా కావచ్చు, ఒకరికి నెలలు కావచ్చు, ఒకరికి సంవత్సరాలు కావచ్చు. కానీ సమయం, కాలములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుడి. మా స్వాధీనం లేవు. సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. నీకెంత సమయం ఇచ్చాడో తెలియదు, నీ ఆయుష్ ఎంతో తెలియదు. అయితే నువ్వు ఉన్న సమయంలో ఏం చేయాలి? నాకేమన్నా కాలము సంపూర్ణమైనమ్మా. లోకంలో కూడా అంటారు, అన్ని జనులు కూడా ఏమని, కాలం కథనెట్టుకు వచ్చింది, కాలం చివరికి వచ్చింది అంటారు. కానీ మారరే. సొట్ట నోట్లో పెట్టుకున్నట్టు ఆ మాట అంటుంటాడు, వీడి నోట్లో పెట్టుకుంటుంటే ఆ మాట అంటుంటాడు, సారే తాగుతానే ఉంటాడు ఆ మాట అంటుంటాడు. కాబట్టి తాగి ఊగుతానే ఉంటాడు. చివరికి వచ్చింది, అయిపోయింది అంటుంటాడు. అంటే వానికి ఎందుకు అంటున్నాడో వారికి తెలియట్లా. ఈ రాత్రికాల సమయంలో ఎట్టున్నారంటే మానవుడు, బోయోడు వచ్చాడు. ఏం పలకరు? ఎప్పుడు వచ్చిందా నీరు? బోయోడు వచ్చాడు, నౌకలు
చల్లాడు, వలబన్నాడు, ఎత్తుకొని పోయాడు. ఈ అంటే ముందు అనుకునేటట్టు పోయాడు. అమ్మో ఇది తెలిసి నన్ను చూసేమని చూసి కాదు, అలవాటుగా పాడపడుతున్నారు. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య నేనంటేనే కూర్చున్నా, ఏసై లేచినా ఏసిపోవే అయ్యా నేనంటలేదండు. ఇట్ అంటుంటారనమాట. ఇది నామకార్థ భక్తి. అదే ఈ నామకార్థ జీవితం వల్ల మారు మనసు పొందినట్టు కాదు. ప్రభు యొక్క రాకడ సమీపమైంది. అయితే సమయం ఇచ్చా, నీకు ఎంత ఇచ్చాడో నాకు తెలియదు. రోజులో ఇచ్చాడేమో, నెలలో ఇచ్చాడేమో, ఒకవేళ ఇంకో మరి ఈ రాత్రే ఇచ్చాడేమో, రేపు నీది కాదేమో. అమ్మా ఈ రాత్రి నీది, రేపు నీది కాకపోవచ్చు. నేనంట మారు మనసు పొందితే ఎప్పుడు చచ్చిపోయిన ఏం కాదు. ఎవరు ధన్యులు భూమి మీద? ఎవరమ్మా? ఏంది పలుకురు? ఎవరు ధన్యులు? మారు మనసు పొంది ప్రభువునందు మృతి చెందు మృతులు ధన్యులు. ఒకవేళ నువ్వు ప్రభువుని నమ్మానని చెప్పుకొని నమ్మానని చెప్పి అమ్మి పాపంలో ఉండి చనిపోతే నీ అంత దరిద్రుడు ఈ పర్వంలో ఇంకొకడు ఉండడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు మారు మనసు పొందానని పాపంలో జీవిస్తే ఉపయోగం లేదు. ఈ రాత్రి దేవుడికి సమయం ఇచ్చాడు, నీ సమయం ఇచ్చాడు. ఇప్పుడు సమయం ఉంది, రేపు నీ సమయం కాదు. ఒకసారి ఇట్లాగే వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తా ఉంటే ఆ దైవ సేవకుడు చివరి రోజు అనమాట మీటింగు వెళ్తా అన్నాడు, ఈ రాత్రి నీది, రేపు నీది కాదన్నాడట. ఒక ఆయన ఎవరో దాని పోత ఒక హిందూ ఇతరుడు ఏదో మీటింగ్ పెట్టినాడని తలగొట్ట ఇదిలించుకొని కూర్చున్నట్టు వెనక. అంతా బాగానే ఉంది. చివరిలో ఈ రాత్రి నీది, రేపు నీది కాదన్నాడు. ఎమ్మని అయిపోయిన తర్వాత తగాదు పెట్టుకోవడానికి వచ్చినట్టు. ఏమండి నాకు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు, ఈ రాత్రి నాది, రేపు నాది, రేపు చచ్చిపోతానా ఏంటి? మరీ భయపెడుతున్నావు ప్రజల్ని ఏంటి? పచ్చిపట్టుకో అని తగాదులు ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమయ్యా నీ పేరు చెప్పాడా? చెప్పలా. నీ గురించి చెప్పాడా? చెప్పలా. ఆయన వాక్యం చెప్పాడు, నీది అనుకుంటే నువ్వు మనసు మార్చుకో, లేకపోతే మెలకొని పో, అరకొని పోవాయా నువ్వు, నీ పేరు చెప్తున్నా అని కోపంతో ఇంటికి పోయాడట. ఇంటికి పోతే ఇది పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జరిగింది. ఇది ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి పోయి చిందులు ఎత్తనాడంట. చిందులు అంటే కోపడుతున్నాడు. భార్య అంది, ఏంది అంత చిందు తొక్కుతున్నావు, ఏంది చిందులు ఎత్తనం? ఆ పాస్ గారు ఎవరు భయపడతారు ప్రజల్ని, ఈ రాత్రి మందంట, రేపు నాది కాదంట, ఏమైంది మరి అంత ఇంతవరకు ఒక ఇంజక్షన్ వేయించుకోవాలా నేను, నాకేమైంది అంటే, అయ్యా ఆ పాస్ గారు ఏదో చెప్పారు, నీకెందుకంటే నువ్వు కూడా వాళ్ళ గలువే నువ్వు కూడా అని ఆమెను అన్నాడు. సరే అన్నం పెట్టాను, అన్నం తిన్నాడు, పనుకున్నాడు. ఇక మర్చిపోయాడు. ఈ రాత్రి నీది, రేపు నీది కాదు, మర్చిపోయాడు. తెల్లారి అది చలికాలం, వరి కుప్పలో తొక్కించే కాలం అది. అయితే పోయారు వరి కుప్ప తొక్కడానికి. నైట్ 9:30-10 భార్య చెప్పాడు, మా ఆయన జాగ్రత్త, నేను వరి కుప్ప తొక్కించి వస్తా, ఏ టైం అయిందో నేను వెళ్తాను, నువ్వు బతుకు తలుపేసుకోరా అన్నాడు. ఇతను వెళ్ళిపోయాడు. అమ్మా జాగ్రత్త వినాలి అనుకున్న వారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ ట్రాక్టర్ అక్కడికి వెళ్ళేది, ట్రాక్టర్ వేరే పొలం తొక్కుతున్నాడు. ఆ పొలంలో దాన్ని ఏంటంటే అది కుప్ప, వరి కుప్ప. 5కి ఈయన అన్నాడు, సార్ మీరు అక్కడే ఉండండి, ఒక అర్ధగంటలో వచ్చేస్తాను. సరే చలికాలం కాబట్టి తలకి గట్టిగా ఏం చుట్టాడు, టవల్ చుట్టేశాడు. తర్వాత ఈ వరి కుప్పని తొక్కియాలంటే ఏం చేస్తారు, అంత కుప్పని అంత చుట్టూ వేసేసాడు. అంటే తను కొన్ని 2 పనులు వేసుకొని పోనుకున్నాడు వెచ్చగా ఉంటుందని. ఈ లోపల నిద్రపోయాడు. 11:55కి వచ్చాడు డాక్టర్. అతను ఆరను కొట్టాడు. నిద్రలో తల చుట్టుకోవటం, పైన వేసుకునేదానికి గాఢ నిద్రకి అర్థం కాలే. ఈయన అనుకున్నాడు, యాడికి పోయాడు, వస్తాడే కొద్దిగా అటో ఇటైనా తొక్కి చెలోపులు వస్తాడని 2 రౌండ్లు వేసాడు. 2 రౌండ్లు కియో అయిపోయాడు. ఏదో కుయ్యి అన్నట్టుంది, ఏదో నిద్రలో కుయ్యి అన్నది పెద్ద కూడా వినపడలే అని ఎందుకో డౌట్ వచ్చి కిస్కస్ ఏదో అన్నట్టుందని ఏముంది పామ ఎలుకలో చూస్తే చచ్చిపోయినాడు. చుట్టూ అప్పటికి వెళ్ళిపోయాడు. తలకాయ అంతా చిదిరిపోయింది. వాము టైం చూశాడు. టైం చూస్తే 11:59 అయింది. అంటే రోజు అయిపోయిందా? అయిపోలే. ఈ రాత్రి నీది, రేపు పాస్గారి మాట నెరవేరిందిగా. వెంటనే ఇంటికి పోయాడు. ఈయనకి తెలియదు ఆ సంగతి, ఎవరికి డాక్టరుడు తెలియదు ఈ రాత్రి రేపు అని. ఏమని భార్య దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నన్ను క్షమించండి, ఏమైందంటే ఇట్లా జరిగిందమ్మా, ఉన్నది ఇది, తప్పు నాకే తెలియదు అంటే. ఎంత అయింది టైం చనిపోయినప్పుడు అందంట. 11:59 అయిందమ్మా చూసే టైం అంటే. ఆమె అందంట, ఆయన మరణాన్ని ఆయనే
తెచ్చుకున్నాడు. ఎంత యథార్థం పలికిందో చూడు. ఆ పాస్ గారు ఎవరో చెప్పాడు, ఈ రాత్రి నీది, రేపు నీది కాదు, మనసు మార్చుకోమని చెప్పిపోయాడు ఆయన. అయితే వెంటనే భార్య ఆ పాస్ గారు ఉన్నాడు, తగాదు పెట్టుకోవడానికి రాలే, ఆయన బస్సు ఎక్కడానికి వెళ్ళిపోతా ఉంటే పోయి చేతులు ఎత్తి దండం పెట్టిందంట. అయ్యా పాస్టర్ గారు, ఎవరమ్మా నువ్వు? ఫలానా మేము దేవుని సన్నిధికి రావు, చర్చి మాకు తెలియదు, మా భర్త ఇట్లా మీతో గొడవ పెట్టుకున్నాడు, ఏమైందమ్మా అంటే, అయ్యో అమ్మ నేను మీ భర్త గురించి నేను చెప్పలేదమ్మా అంటే, లేదులేండి మీరు చెప్పిన తప్పేం లేదు, మానవుడి జీవితం చెప్పారు, నా భర్త మూర్ఖుడై ఏమైపోయాడు, తన మరణాన్ని తనే కొద్దెచ్చుకున్నాడు, నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా ప్రభువుని నమ్ముకుంటా, మనసు మార్చుకుంటానన్నట్టు. మంచిదే కదా. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ మంది ఇందాకన్నా అనౌన్స్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చే సంవత్సరం పెడతామో లేదో, ఉంటామో లేదో, బ్రతుకుతామో లేదో, యేసు వస్తాడో మనకు తెలియదు. ఉన్నప్పుడు ఈ సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోండి. ఎంత ఏ ప్రయాసతో కూడిందో తెలుసా? ఇలాంటి మీటింగ్లు అంటే స్థానిక సేవకుడికి, సంఘానికి ఎంత టెన్షన్, ఎంత ఇవన్నీ మీటింగ్ పెట్టినప్పుడు అర్థమవుతుంది. ఎంత నిద్ర కూడా ఉండదు, సరైన నిద్ర ఉండదు, టెన్షన్. ఎంత ఒక సేవకుని యొక్క బాధ నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి బాధ, దైవ సేవకులు కానీ సంఘంలో వారి బాధ ఏంటంటే అనేకులు మారు మనసు పొందాలి, అంతే తప్ప మీ సొమ్మేదో తింటానుకో, లేకపోతే మిమ్మల్ని ఏదో మోసం చేయటానికో, లేకపోతే మిమ్మల్ని మాయ చేయటానికి కాదు. ఈ ఉద్దేశం, మీటింగుల యొక్క ఉద్దేశం ఏంటంటే మారు మనసు పొందాలి. ఓకే, ఇది ఎవరని చెప్పా. అయితే మారు మనసు సమయం ఇచ్చాడు, సమయం అయిపోయిన తర్వాత ఏమైంది ఇప్పుడు చదువుదాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17. ఇది కూడా నోట్ చేయండి. మారు సమయం ఇచ్చిన తర్వాత ఏమైంది? ఆ తర్వాత చదవండి. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచొచ్చు, శ్రద్ధతో వెదికినను. అమ్మా అర్థమైందా? సమయం ఇచ్చాడు కానీ ఏమైందా? సమయం అయిపోయిన తర్వాత మారుమని దొరికిందా? పొందాలని ఎదికాడు. ఎవరు? ఏశావు. దేవుని ఎరిగినోడా ఎరగనోడా? ఎరిగినవాడే, నామకార్థ క్రైస్తవుడు. కానీ ఆ తర్వాత ఏడ్చాడు, డొల్లేడాడు, వెదికాడు శ్రద్ధతో. అయ్యో నేను మారు మనసు పొందుతానన్నా కూడా దొరకనే. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఏడ్చిన ప్రయోజనం లేదు. ఈ రాత్రే నీది. ఇది వాక్యం యొక్క మారు మనసు గురించి. దేవుడు ఇచ్చేదని, దేవుడు ఆజ్ఞని, దేవుడు కోరికని, దేవుడు సమయం ఇచ్చాడని, సమయం అయిపోయిన తర్వాత నువ్వేమీ చేయలేవని వివరంగా చెప్పారు. ఓకే, ఈ రాత్రి ఒక 5 జంటలు చెప్తా. ఒక 5 జంటలు మారు మనసు పొందితే ఎట్లా వెళ్తావు? ఇంటికి వెళ్తావు. ఇప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? ఎట్లా వెళ్ళిపోవాలి మీరు ఇంటికి? రాత్రి చివరి కొడుకుకి ఎట్లా ఇంటికి పోవాలి పడుకోవడానికి? ఎట్లా? రైట్, మొట్టమొదటిది లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. అబ్బా, ఎట్టెళ్ళాడు ఇంటికి? ఈ రాత్రి మీరు కూడా ఎట్టెళ్ళాలి? ఈ రాత్రి ఎట్టెళ్ళాలి మీరు ఇంటికి అంటే, అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. మేలా కదా? మేలు. ఈ రాత్రి నువ్వు కూడా ఇంటికి ఎట్టాలో తెలుసా? ఎట్టెళ్ళాలి? నీతిమంతుడుగా తీర్చబడి. ఇంకొకడు ఉన్నాడు అక్కడే. ఎవడాడు? ఇతడు సుంకరి, అతడు పరిసేయుడు. అతెట్టెళ్ళాడు? మారు మనసు లేకుండా, నీతిమంతుడు కాకుండా పాపముతోనే వెళ్ళిపోయాడు. ఇదే మాటను యోహాను సువార్త 8వ అధ్యాయములో ఓ చక్కని మాట రాయబడింది. అక్కడ సంభాషణ అంతా నేను చెప్పను కానీ 9వ వచనం చదవండి. యోహాను, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు వెళ్ళిరి. మీకు అన్ని ఏం కనపడుతుంది? 5 కూడా ఏ కనపడుతుంది? వెళ్ళిపోయిరి. ఇంటికి పోయారా లేదు? వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారు? దేవుడి సన్నిధికి వచ్చారు.
ఎట్లా వెళ్ళారు? ఇందాక కూడా సుంకరి ఆడుకొచ్చాడు దేవుడి సన్నిధికి, పరిసేడు ఆడుకొచ్చాడు దేవుడి సన్నిధికి. మీరు కూడా దేవుడి సన్నిధికి వచ్చారుగా ఇప్పుడు. ఎట్లా వెళ్తారు? మనసు మారితే, మారు మనసు పొందితే నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు ఇంటికి? నీతిమంతుడిగా తీర్చబడి వెళ్తావు. మారు మనసు పొందకపోతే పాపంతో వెళ్ళిపోతావు. అదే విషయాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక ఏ స్త్రీ, వ్యభిచార పాపములో పట్టబడిన స్త్రీ ఉంది. పరిసయ్యులు, శాస్త్రులు, చిన్నవారు మొదలుకొని పెద్దవారుకు 2 గుంపులు ఉన్నాయి. అక్కడ 2 గుంపులు ఉన్నాయి. తర్వాత వచ్చిన చదువమ్మా. తల ఎత్తు చూసి, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. ఎట్టెళ్ళిపోయిందామె? ఎట్టెళ్ళిందామె? పాపక్షమాపణ పొంది వెళ్ళిపోయింది. తన పాపాత్మురాలే, వ్యభిచారే. కానీ దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత యేసయ్య మాటలు వినుడు ద్వారా, యేసయ్యను చూచుడు ద్వారా ఆమె జీవితం ఏమైంది? మారు మనసు పొంది ఇంటికి పోతే ఎట్టపోయింది? మనసు మార్చుకొని ఇంటికి వెళ్ళింది నీతిమంతురాలుగా. ఇంకో గుంపు ఉంది అక్కడ. ఏ గుంపు? అంతా తెలుసు అనుకున్న పరిసయ్యులు, శాస్త్రుల గుంపు. బాయ్ మీరు యాడ్ కుర్చీలు వెనకాలగా కాదులే, టెన్సామానికి ముందే అంత టైం అవుతుంది నేస్తున్నారేమో. కాదులే, మనకి ఎట్లుంటదంటే స్థానికులు హడావుడిగా ఎటోళ్ళు అడిపోతారు, మనకి అయిపోతామని అట్టుంటారు. అందుకని ఆ పని చేస్తున్నారేమో. ఏంటి తెల్లారులేండి. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు వచ్చారు దేవుని యొద్దకి, దేవుడి సన్నిధికి. దేవుడి మాట విన్నారు. వినలేదా? విన్నారు దేవుడి మాట. వారు విన్నారు కానీ పాపినని గ్రహించలేదా? ఎట్లా అండి జేమ్స్ గారు చెప్పండి. పెద్దానికి తల ఊపుతున్నావు నాకు చెప్పా ఈ సంగతి. ఎట్లా అట్ట అడిగితే అట్ట మన ఇద్దరం ఏదైనా నేను చెబుతాను చూడు. ఏందో తెలుసా? మీలో పాపము లేనివాడు రాయేయండి అన్నాడు. వాళ్ళకేమర్థమైంది? పాపను అని నువ్వేరా పెద్ద ఆయన, నువ్వేనట్టు ఓరే అదిగో రాస్తున్నాడు అక్కడ. ఏంది చిన్నోడు నువ్వేరెట్టు, అదిగో నాది కూడా ఉంది. ఎవరి దగ్గరది వాళ్ళకు ఉంది. అందుకని రాళ్ళందరూ ఇక్కడ పడేశారు. అంటే వాళ్ళు పాపులను ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టు. కానీ మనసు మార్చుకోవాలి. ఈనాడు కూడా నిజమే, ఈ త్రాగుడు తప్పే, వ్యభిచారం తప్పే, ఈ చొట్ల బీడీలు తప్పే, ఆవుని పేకాట తప్పే, లేకపోతే దొంగతనం తప్పే, పాన్పరా గుట్కా, బీడీలు, సిగరెట్లు తప్పే అంటాడు. గాని అది ఇప్పుడు లైన్లోకి వచ్చిన బాడు. ఈ రాత్రికాల సమయంలో దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు పాపినని గ్రహిస్తున్నావే గాని నీ మనసు మార్చుకోకుండా వెళ్ళిపోతే ఈ రాత్రి ఈ మీటింగ్ ద్వారా నీకేం ఉపయోగం లేదు. ఈ రాత్రి సమీపంగా దూరంగా ఇంట్లో పడుకొని ఉన్నావేమో, ఇంట్లో కూర్చొని ఉన్నావేమో. ఈ శబ్దయంత్రం ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉంది. దేవుడి శబ్దం నీతో మాట్లాడుతూ ఉంది. నీ తలుపును కొడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకో. ఎంతకాలం కఠినపరుచుకుంటావు? మనసు మార్చుకోకుండా రాతి గుండె చేసుకున్నావే మీ రాత్రి. పరిసయ్యులు, శాస్త్రుల వలె మనసు మార్చుకోకుండా పాపంతో ఇంటికి పోతావా? ఆ పాపములో పట్టబడిన స్త్రీ మనసు మార్చుకొని నీతిమంతురాలుగా పాపక్షమాపణ పోయింది. అట్లా పోతావా? సుంకర్లాగా పోతావా? పరిసయ్యులాగా వెళ్ళిపోతావా? ఏది కావాలో తెలుసుకో. ఇది మొట్టమొదటి పదం. రెండవ గుంపు రండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. అమ్మా వెళ్ళేను అని ఉంటుంది. ఈ రాత్రి అంతా వెళ్ళేను ఎట్టెళ్ళాలి, చివరి మీటింగ్ కాబట్టి. అమ్మా ఎలీషా నెమ్మది కలిగి అమ్మా చూడండి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇతడు దేవుడి సన్నిధికి వచ్చాడా రాలేదా? ఎవరు? నయమాను. బాగా వినండి. ఇంకొకడు ఎవడో తెలుసా? గేహాజీ. ఈనాడున్నాడు. వారు నాయన గేహాజీ ఆడున్నాడు, దేవుడి సన్నిధిలోనే ఉన్నాడు. నయమాని ఆడుకొచ్చాడు, దేవుడి సన్నిధికి వచ్చాడు. మారు మనసు లేకుండా వచ్చిన వాడు మారు మనసు పొందాడా లేదా? నయమాను చరిత్ర ఏం చెప్పను నేను, ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతా నేను. ఏమన్నాడు తెలుసా?
మారు మనసు పొందకుండా వచ్చిన నయమాను మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకున్నాడు. కఠిన హృదయుడైన మెత్తని అయ్యాడు. మనసు మార్చుకొని ఎట్టెళ్ళాడు ఇంటికి పోతా. మారు మనసు పొందాడు. ఎట్లా పోయాడు? మారు మనసు పొందిపోయినట్టు రుజువు ఏంటి? 19వ వచనం ఏం చెప్పాడు? నెమ్మదితో పోయాడు. ఎట్ట పోయాడంటమ్మా? నెమ్మది. నెమ్మది. మారు మనసు పొందితే మనిషికి ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. నెమ్మది వస్తుంది. అందుకని ప్రభు ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చిన సమస్త జిల్లాల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా, నెమ్మదిస్తా, నా యొద్దకు రండి. ప్రభు పిలుస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు సన్నిధికి వస్తే, సిద్ధపడి వస్తే నీకు నెమ్మది, నెమ్మది, సమాధానం నీకు ఇస్తాడు దేవుడు. ఈ దినాల్లో మానవుడికి ఏమలేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. కొన్ని కుటుంబాల్లో భర్తల ద్వారా భార్యలకు ఏమలేదు, మనశ్శాంతి లేదు. ఆ కంటుంది, అన్నా సాయంత్రం అయిందంటే గడ్డ 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 భయపడటమే. ఎందుకంటే సాయంత్రానికి తాగి వస్తాడు, నరకం చూపిస్తాడనా. ఏంటో మా జీవితాలు అటు పోకుండా, అంటే ఇటు బతకకుండా, ఇటు చావకుండా బ్రతుకుతున్నాం. లేరా ఇలాంటి వాళ్ళు? ఎందుకంటే నరకం వాణి అయ్యాడనుకుంటే పిల్లగాడు కూడా అట్లాగే అయ్యాడన్నా. తండ్రి అనుకుంటే కొడుకు కూడా వానికంటే మించైపోయాడు. నా జీవితం ఎందుకో ఎన్ని చూడటానికి ఉంచాడేమో, చస్తే బాగుండా కరోనాలో చావలేదు. చూడండి ఎంత బాధపడుతుందో. ఆ కొడుకు అంటే పిల్లల ద్వారా, భర్త ద్వారా ఆ అక్కకేం లేదు, నెమ్మది, మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు. కొన్ని కుటుంబాల్లో భార్యల ద్వారా భర్తలకేం లేదు, మనశ్శాంతి, నెమ్మది లేదు. అన్నా చెప్తే వినదన్నా, అంతా నేను చెప్పేదే చేయాలంటది. తన ఇష్టమే, అది వద్దమ్మా అన్న కూడా వినదు. అన్న మొండి కట్టయిపోయింది, పెడ స్వభావం కలిగినది, తిరుగుబాటు స్వభావం కలిగింది. అన్న నేనేం చేయలేకపోతున్నా. అయ్యా నువ్వేం చేయలేకపోయినా ఎవరు చేస్తారు? నేను చెప్తా, జరిగిన సంఘటన చెప్తా. హైదరాబాద్ లో, అయ్యా అనుకున్న వాళ్ళు బాగానండి, హైదరాబాద్ లో జరిగిన సంఘటన. ఆ భర్త విశ్వాసి దేవుని మందిరానికి వెళ్తాడు, కానీ భార్య ఎప్పుడన్నా వెళ్తుంది కానీ, అప్పుడప్పుడు వెళ్తుంది కానీ మారు మనసు లేదు. భర్త చాలా మంచివాడు, పిల్లలు పాపం డ్యూటీకి వెళ్తాడు, అతను చాలా మంచి వ్యక్తి. దైవ సేవకుడు, అన్నా నా భార్య కోసం ప్రార్థన చేయి. తప్పకుండా చేద్దామయ్యా, మారు మనసు కోసం అన్నా. నెమ్మది లేదు నా భార్య నుంచి అంటే. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఫోన్ చేశాడు పాస్టర్ గారికి, జరిగిన సంఘటన. పాస్టర్ గారు ఇస్తాడు, ఏందయ్యా? అన్నా నా భార్య పరిస్థితి చేయి దాటిపోయింది. ఏమైంది అన్న? సెల్ ఫోను, ఈ టచ్ ఫోన్, వీడియో కాల్లో ఎవరితో మాట్లాడుతుంది. ఎంత దారుణం దారి తీసిందంటే, వీడియో కాల్లో వాడు ఏమను చూడటం, వాడికి చూపించటం. ఎంత దారుణం అంటే తన శరీరాన్ని కూడా చూపించుకుంటుంది. అర్థమవుతుందని చెప్పే మాటలు. వాడు చూపి అంటున్నాడు. వాడు ఎంత దారుణం అయిపోయిందంటే అంత అయిపోయింది. అదేమని ఆ చాటింగులు, చీటింగులు, ఏదైనా అరిస్తే నీదంతా అనుమానం, నేనెవరితో మాట్లాడా, నేను అట్లా ఇట్లా అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడంట. అత్తయ్య నీ కుమార్తెను ఒకసారి గద్దించండి, ఇట్లా మాట వింటలేదు, నాకు మనశ్శాంతి లేదు అని చెప్తే వాళ్ళ అమ్మ వచ్చి ఇద్దరు కలిసి దిబుడు బాధాడు దేవుణ్ణి, అల్లుణ్ణి. ఎందుకంటే నా కూతురు ఎలాంటిది అనుకున్నావు, ఎందుకని ఈ తల్లి కూడా అలాంటిది, పనికి. అందుకనే ఇద్దరు కలిసి, అన్నయ్య నెమ్మది లేదు, సేవకుడు ప్రార్థన చేద్దాం, భయపడబాకయ్యా. ఓ రోజు ఫోన్ చేసి, అన్నయ్య నేను చనిపోదాం అనుకున్నాను. నువ్వెందుకయ్యా చనిపోయేది? నీ భార్యకి నెమ్మది లేకపోతే నువ్వు చనిపోతావా? ఆ మారిపోతే దేవుడు ఒక దినాన్ని పరిష్కారం చేస్తాడు. మారుతుంది. మారకపోతే దేవుడు ఏం చేస్తాడు? వికెట్ లేపేస్తాడు. నువ్వేం భయపడబాకన్నాడట. ప్రార్థన చేద్దామన్నాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? అమ్మా ఫోన్ చేశాడు దైవ సేవకుడికి. ఏమైందయ్యా? అన్నయ్య మా భార్య చనిపోయింది అన్నాడు. ఏమైందయ్యా? ఏమైందన్నా? నేను డ్యూటీకి వెళ్ళిపోయా, ఒక్కతే ఉంటది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వీడియో కాల్లో వాడిని చూపించుకుంటా, తన శరీరాన్ని చూపించుకుంటా, ఈ శంగు ఎడిపోయిందో తెలియదు, గ్యాస్ పొయ్యి మీద ఏం పెట్టిందో తెలియదు, మొత్తానికి ఇటు చూపించుకుంటా ఈ గ్యాస్ ఈ శంగు పోయి దేంట్లో పడింది, గ్యాస్ మీద కాలిపోతున్న. అర్థం కాలే ఈ మత్తులో అర్థం కాక మొత్తం అది సిలుకు చీర మొత్తం కలిపి అడ్డుపోయి వాపోయినప్పుడు అందుకని చుట్టుపక్కల వచ్చేసరికి 90% కాలిపోయింది. ఈ లోపల భర్త ఫోన్ చేశారు, డ్యూటీ నుంచి వచ్చి లోపల హాస్పిటల్లో చేర్చారు. చూసేదానికి అక్కడే చనిపోయింది. ఏమైంది? మారు మనసు పొందమని భర్త చెప్పిన, భార్య పాస్టర్ గారు చెప్పిన
బంధువులు చెప్పినా ఏం కాలేదు, వినలే. ఈ రాత్రి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకుడిగా నేను 2 చేతులు జోడించి మీ గ్రామానికి చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న వారికి చెప్తున్నాను, మిమ్మల్ని ఏమి మేము ఆశించట్లేదు. మనస్సు మార్చుకోండి, మారు మనస్సు పొందండి. పొందితే ఎట్టబోతారు ఇంటికి, మీరు నెమ్మది పొందుతారు. విధానాల్లో ఎన్నో అప్పుల చేత, లేకపోతే రోగాల చేత, పాపము చేత మానవుడికి నెమ్మది లేదు. బైబిల్లో దుష్టులకి నెమ్మది లేదు. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నువ్వు నెమ్మది సమాధానంతో పోవాలి అంటే మనసు ముందు పోవాలన్న నయమాను కూడా కట్టింది. వెళ్ళిపోతా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే ఒకటి చెప్పాడు. ఎవరు పనివాడు ఏమన్నాడు, అయ్యా ఒక్క మాట అని చెప్పగానే మనసు ఏమైంది, మనసు మార్చుకున్నాడు. అందుకనే చాలా విషయాల్లోని దాంట్లో ఇప్పుడు చెప్పట్లేదు, దాన్ని నెమ్మది లేడు. 26 చదవండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? అమ్మా ఎన్నో వచ్చినరా, చివరి భాగం చదువు, టైం అవుతుంది. దాంట్లోని చివరి భాగం. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతానానికి చెప్పగా ఎట్టెళ్ళాడు ఎక్కడి నుంచి? ఎలీషాను పక్కండి, దేవుడి సన్నిధి, దేవుడి సన్నిధి, దైవజనుడు ఉన్న స్థలం దేవుడి సన్నిధి. అది దేవుని మందిరము నుంచి, దేవుని సన్నిధి నుంచి ఎట్టెళ్ళాడు? కుష్టాను బాకన్నా నాకు దేంతో వెళ్ళాడు? నెమ్మది లేనివాడుగా. నీకు నీ కుటుంబానికి కుష్ట అంటే నెమ్మది ఉంటుందా? మనిషి ఎంత ఉంటుందా? దైవజనుడితో మాట్లాడితే నెమ్మది లేకుండా ఇంటికి వెళ్ళాడు. ఎందుకని? దేవుడి సన్నిధిలో ఉన్నాడు కానీ నెమ్మది లేకుండా వెళ్ళిపోయాడు. దేవుడి సన్నిధికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి అట్టుపోయాడు, నెమ్మదితో పోయాడు. ఈ రాత్రి నయమాను వలె పోతావా ఇంటికి? ఎప్పటి నుంచో దేవుడి సన్నిధిలో ఉన్నా, ఎప్పటి నుంచో నాకు యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభు మా దేవుడే అనుకొని నెమ్మది లేకుండా పాపం అనే కుర్చుతో బయటికి వెళ్ళిపోతావా? తెలుసుకోను. ఇది 2వ భాగం. 3వ భాగం చూద్దాం రండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22వ వచనం. అమ్మా తొందరగా. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని, మీకన్నీ ఏం కనపడతాయి? వెళ్ళెనో. ఎట్టెళ్ళాలి? రాత్రి చివరి కొడుకు కాబట్టి ఎట్టెళ్ళాలి? అమ్మా కుక్క ఏం చేయలేదు, మీ సరిగ్గా వింటున్నారు లేదని పరిశీలన చేయడానికి వచ్చిందంటే, చెకింగ్ వచ్చిందంటే ఒకసారి ఎట్టున్నారు మా వాళ్ళని, మా చూసింది వెళ్ళిపోద్ది. కాసేపు మీరు రకాలు చూడండి. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ వ్యక్తికి దేవుడు మనసు మార్చుకోమని చెప్పాడు. మార్చుకున్నాడా? మార్చుకోలే. ఎట్టబోయాడు ఇంటికి? దుఃఖముతో పోయాడే గాని మారు మనసు పొందకుండే ఎట్టబోయాడు? ముఖాన్ని ఏం చేసుకున్నాడు? చిన్నబుచ్చుకొని దుఃఖంతో, ఏడుపుతో. ఏంది చెప్పటం ఏంది, ఎట్ట చెప్పటం ఏంది, ఎంత పచ్చిపోటకమా? ఏ పోటకం? ఎంత బాధ ఆడలేదు. నేను చిన్నప్పటి నుంచి ఉన్నా గాని, చిన్నప్పటి నుంచి నువ్వు చచ్చిపోయేవాడు. ఎవరు? యవనస్తుడు, మామూలుడు కాదు ఇతను. బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నానన్నాడు. నామకార్థ క్రైస్తవుడు. యేసు ప్రభు ఏమనలేదు, ఒకే ఒక మాట చెప్పాడు, నీకు ఒక్కడి కొదవ ఉందా, ఒక్కదాన్ని మార్చుకో అన్నాడు. ముఖాన్ని, మనసును మార్చుకోకుండా ముఖాన్ని మార్చుకున్నాడు. ఈ రాత్రి ముఖం మార్చుకుంటావా, మనసు మార్చుకుంటావా? పై రూపాన్ని మార్చుకుంటావా, లోపల రూపాన్ని మార్చుకుంటావా? లోపలిది. అయితే ఈ వ్యక్తి దుఃఖంతో ఇంటికి వెళ్ళిపోయాడు కానీ మనసు మార్చుకోకుండా, ఇంకొక ఆయన మనసు మార్చుకొని ఇంటికి ఎట్టపోయాడు తెలుసా? ఆపోజిట్. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం. దీనికి జంట, ఒక్కొక్క దానికి ఇద్దరు చెబుతున్నా. పాజిటివ్, నెగిటివ్, ఎస్ ఆర్ నో, పరలోకం నరకం, అట్లా ఇద్దరిద్దరు, మంచి చెడు 2 భాగాలు చెబుతున్నా. అంతటి పిలుపు బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మవాన్ని కొనిపోయిను. నపుంసకుడు వెళ్ళాను. వచ్చిందా? ఎట్టలేడు? సంతోషంతో. ఎందుకని మనసు మార్చుకున్నాడుగా. ఎవరైనా ఫైనాన్షియల్ మినిస్టర్,
కందాకే రాని కింద మంత్రి. ఈయన పోతున్నాడు, వస్తున్నాడు, జనాభా లెక్కకు చర్చికి పోతున్నాడు,